మన ఛానల్లో కథ వింటున్న వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఏమిటంటే గంగా మంగ. ఒక ఊళ్ళో గంగా మంగ అనే ఇద్దరు స్త్రీలు పక్కపక్కనే కాపురం ఉంటున్నారు. గంగ తనకున్న 2 గేదెలతో నేతి వ్యాపారం చేస్తూ ఉండేది. మంగ తన 8 గేదెలతో పాలు అమ్ముకొని బతుకుతూ ఉంది. ఒకసారి గంగ దగ్గర మంగ కిలో నెయ్యి అప్పు తీసుకుంది. ఎన్ని రోజులైనా నెయ్యి తిరిగి ఇవ్వలేదు. ఊరిలో గయ్యాళిగా పేరున్న మంగను తన కిలో నెయ్యి గురించి ఎలా అడగాలా అని ఆలోచించిన గంగ ఒకరోజు, మంగక్క, నువ్వు నా దగ్గర 6 నెలల క్రితం కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నావు. ఇప్పుడు నా దగ్గర లేదు. చుట్టాలొచ్చారు. కాస్త ఆ నెయ్యి బాకీ తీరుస్తావా అని అడిగింది. మంగ ఉవ్వెత్తున లేచి, నీ దగ్గర నేను అప్పు చేయడమేంటి? 8 గేదెలున్న నేనెక్కడ, ముష్టి 2 గేదెలతో బతుకుతున్నా నువ్వెక్కడ అంటూ నానా తిట్లు తిట్టింది. గంగకి కన్నీళ్లు జలజల రాలాయి. ఏమీ అనలేక ఆ ఊరి న్యాయాధికారికి ఫిర్యాదు చేసింది. మరునాడు రాజ్యసభలో న్యాయాధికారితో మంగ గట్టిగా అరుస్తూ, అయ్యా, ఇదేమి న్యాయం? 8 గేదెలున్న నేను 2 గేదెలున్న ఈ గంగ దగ్గర కిలో నెయ్యి అప్పు తీసుకున్నానంటే మీరు నమ్ముతున్నారా? ఆమె చెప్పింది నమ్మి మీరు నన్ను ఇక్కడకు పిలిపించడం చాలా అన్యాయం అని విరుచుకుపడింది. మంగ మాటలను గమనించిన న్యాయాధికారి ఆమె మాటలలో ఉన్న కపట బుద్ధిని కూడా గమనించాడు. వారి పోట్లాటకు తీర్పును మరో రోజుకు వాయిదా వేశాడు. ఆ రోజు తన న్యాయస్థానం ముందు దారిని బురదగా చేయించి ఉంచాడు న్యాయాధికారి. గంగా మంగ ఇద్దరూ ఆ బురదలో నడుస్తూ లోపలికి వచ్చారు. భటులు వాళ్ళిద్దరికీ చెంబులతో నీళ్లు ఇచ్చారు. గంగ కేవలం సగం చెంబుడు నీటితో బురదనంతా శుభ్రం చేసుకోగా మంగకి 3 చెంబుల నీళ్లు అవసరమయ్యాయి. అది గమనించిన న్యాయాధికారి మంగతో, ఏమమ్మా, 3 చెంబుల నీళ్లు ఇచ్చినా నువ్వు నీ కాళ్ల బురదను వదిలించుకోలేకపోయావు. గంగ మాత్రం సగం చెంబుడు నీటితో శుభ్రం చేసుకుంది. 8 గేదెలున్న నీకు పొదుపు చేయడం చేత కాదు, దుబారా చేయడం నీకు అలవాటు. నువ్వు గంగ దగ్గర కిలో నెయ్యి అప్పుగా తీసుకున్నది నిజమే. వెంటనే గంగకు ఇవ్వవలసిన కిలో నెయ్యితో పాటు మరో 4 కిలోల నెయ్యి కూడా కలిపి మొత్తం 5 కిలోల నెయ్యి ఇచ్చేయి, లేకపోతే నీకు కఠిన శిక్ష వేస్తాను అన్నాడు. మంగ మారు మాట్లాడక చేసిన తప్పుకు లెంపలేసుకుని గంగకు ఇవ్వవలసిన నెయ్యిని తిరిగి ఇచ్చేసింది. ఈరోజు కథ విన్నారు కదా. విన్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కామెంట్ చేయడం మర్చిపోకండి.